ట్రక్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఇల్లీగల్‌గా ఈ కంట్రీకొచ్చినటువంటి పర్సను. ఇల్లీగల్ యూటర్న్ అనమాట. అంటే యాక్చువల్‌గా చాలా చోట్ల ఏంటంటే నో యూటర్న్ అని పెట్టేసి ఇట్లా కొట్టేసి ఉంటాయి కదా! ఎక్కడైతే యూటర్న్ చేయకూడదో అక్కడ అతను హెవీ ట్రక్స్ 18 వీలర్ ఉన్నటువంటి హెవీ ట్రక్‌ని యూటర్న్ చేస్తున్న సందర్భంలో ఒక కార్ వచ్చేసి వెనక నుంచి గుద్ది అక్కడ ముగ్గురు చనిపోవటం అనేది జరిగింది. యాక్చువల్లీ ఇది చాలా బాధాకరమైన సంఘటన అండి. ఎందుకంటే మనం బయటికెళ్ళినప్పుడు ఎన్నో ప్లాన్స్ మీద ఎళ్తా ఉంటాం గదా! సడెన్‌గా అలా ఎవరు ఎక్స్‌పెక్ట్ జేయరు. యాక్చువల్లీ ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఏదైతే ఉందో అక్కడ యూటర్న్ చేయగూడదు. సో, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎక్కడ యూటర్న్ చేయొచ్చు, ఎక్కడ యూటర్న్ చేయకూడదు అలాంటివి. అయితే దానివల్ల ఈ ఎవరెవరైతే వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గూడా పెద్ద తలనొప్పి ఇప్పుడయిపోయింది. ఏంటి అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది ఈ యూఎస్ గవర్నమెంట్. ఎందుకు సీరియస్‌గా తీసుకుందంటే మెనీ రీజన్స్. ఒకటి కాలిఫోర్నియాలో అతనికి ఇల్లీగల్‌గా వచ్చినటువంటి పర్సన్‌కి ఇల్లీగల్‌గా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. ఓకే. అదొకటి చాలా సీరియస్. ఆల్రెడీ వీళ్ళు ఇల్లీగల్ వాళ్ళందరినీ డిపోర్టేషన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏదో చిన్నా చితకా తప్పైతే పర్లేదండి. కానీ ముగ్గురి ప్రాణాలు పోయినాయి.